హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రుచికరంగా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసాక మనం గరిటె తీసుకొని కలియబెట్టుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వెల్లుల్లి అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం పసుపు, మళ్ళీ ఒకసారి కలియబెట్టుకుందాం. సరికొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడో చేసుకునే విధంగా కాకుండా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మనం కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసి మనం కట్ చేసుకోవాలండి, లేకపోతే రంగు మారుతుంది, నల్లగా అవుతుంది వంకాయ ముక్కలు అనేవి. ఇప్పుడు కలియబెడదాం మొత్తం. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ వేయటం వల్ల వంకాయలు అనేవి త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి కలియబెడదాం. మూత తీసేసిన తర్వాత ఒకసారి కలియబెట్టి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు కొంచెమే సరిపోతుందని అంటే మనం కొంచెమే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలియబెట్టిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది. అది చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే మనం ముందే వేయకూడదు, తాలింపులో వేస్తే డ్రైగా అయిపోతుంది. ఎంతో టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ అయింది.